ఇందాక మనం చదువుకున్న కీర్తన గ్రంథం ఒకసారి రండి. దావీదు రాసిన కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 3వ వాక్యాన్ని ఒకసారి చదువుకోండి. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. భూమి మీద భక్తులు ఉన్నారు, భక్తిహీనులు కూడా ఉన్నారు. దేవునికి ఎవరంటే ఇష్టం అంటే భక్తులంటే ఆయనకి చాలా ఇష్టం. భక్తిహీనులంటే నా దేవునికి వాళ్ళంటే ఇష్టం ఉండదు. భక్తిహీనుల పేరు సామెతల గ్రంథంలో ఉంటుంది. భక్తిహీనుల పేరు ఆయనకి అసహ్యతను పుట్టిస్తుందట. హల్లెలూయా. నీతిమంతుని ఎవరన్నా జ్ఞాపకం చేసుకుంటారు, కానీ పనికిమాలను ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటారండి? దేవుని ప్రజలారా, వాక్యం చెప్తుంది, ఇదిగో భూమి మీద ఉన్న భక్తులు కొంతమంది ఉన్నారు, భక్తులు ఉన్నారు. ఆ భక్తులు చాలా శ్రేష్ఠులు. వాళ్ళు అంత మాత్రమే కాదు, ఆ భక్తులు అంటే నా దేవునికి చాలా ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి రెండు చేతులెత్తి దేవునికి బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. అనుదినముని అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినముని అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను ఎల్లవేళలా. హల్లెలూయా. మంచిది, కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కొన్ని శ్రేష్టమైన మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, భూమి మీద భక్తులు ఉన్నారు, ఆ భక్తులు చాలా శ్రేష్ఠులు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు చెప్పండి ధన్యులు. అందుకనే మత్తయి సువార్తకు మనం వెళ్తే, చదవద్దు ఇప్పుడు కాదు, మత్తయి సువార్త అక్కడ ఉంటుంది. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. హల్లెలూయా. ఏంటి చెప్పండి, మనము పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. కారణం ఏంటి తెలుసండి? దేవుని ప్రజలారా, ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశుల కంటే నా దేవుడు మనలనే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. తన బిడ్డలైన తన ప్రజలను, లేకపోతే తన భక్తుల్ని ఆయన చాలా ప్రేమిస్తున్నాడు. వారి గురించి ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే, భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులు, శ్రేష్టమైన వారు. మీరు చాలా శ్రేష్ఠులు, మీరు చాలా ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందరుకోలేని గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు కలగజేశాడండి. ఇది ఎందరుకోలేని భాగ్యం, ఎందరుకోలేని ధన్యత ఇది. చూడండి, ఆయన లేకుండా జీవించే ప్రజల కోకొల్లలు ఉన్నారు. ఆయన లేకుండా అంటే ఆయనను దేవుడిగా కలిగి, దేవుడిగా అంగీకరించకుండా, అంటే దేవుడు లేని ప్రజలు ఎందరో ఉన్నారు. దేవుని ప్రజల వారి క్షేమాల గురించి నేనైతే చెప్పలేను, బైబిల్ కూడా చెప్పట్లేదు. భక్తిహీనులు నిశ్చయముగా కాలు జారే చోట్ల ఉంటారంటండి. వాళ్ళు కాలు జారే చోట్ల భక్తిహీనులు. భక్తులనైతే ఆయన కాపాడుతాడు. ఆమేన్. తన భక్తుల పాదాలు తొట్టిల్లిపోకుండా ఆ పాదాలు దేవుని ప్రజరా బండ మీద స్థిరపరిచి
నా దేవుడు వారిని కాపాడుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కొన్ని భక్తి మార్గాలు కొన్ని ఉన్నాయండి. భక్తి మార్గాలు చూడండి. భక్తులానికి చెప్పగానే రకరకాల భక్తులు లేకపోలేదు, సీజనల్ భక్తి చేసేవాళ్ళు లేకపోలేదు. చూడండి, రేపు నెలలో మనకి వచ్చేస్తారు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు అని చెప్పి. ఎన్ని రోజులు చెప్పండి? 40 రోజుల ఉపవాస ప్రార్థన అని చెప్పి ఆ 40 రోజులు మాత్రమే మాంసం తిండంట. ఆ 40 రోజులు మాత్రమే డ్రింక్ చేయుడు, స్మోకింగ్ చేయడం అంటండి. ఆ 40 రోజులు మాత్రమే. మరి తర్వాత ఏమైందో భక్తి? సీజనల్ భక్తి చేసేవాళ్ళు లేకపోలేదు. నా దేవుడు వారి గురించి మాట్లాడట్లేదు. దేవుని ప్రజలారా, కొంతకాలం భక్తి చేస్తారు చాలామంది. కొంతకాలం భక్తి చేసిన తర్వాత ఆ భక్తులు వచ్చిన శ్రమలను బట్టి, కష్టాలను బట్టి వారు మరలా భక్తులను తొలగిపోయే వాళ్ళు లేకపోలేదు. దేవుని వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మీరు భక్తిలో స్థిరముగా నిలిచి ఉండాలి. హల్లెలూయా. నా మాట కాదండి, ఇది నా మాట కాదు, పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్న మాట. మీరు భక్తిలో స్థిరముగా నిలకడగా ఉండాలి. హల్లెలూయా. నికరం లేనోడు ఏకరం ఊడ్చాడంట. నికరం లేనోడు ఏకరం పండుతుంది అంటారా? వాక్యాన్ని గమనించండి దేవుని ప్రజలారా. పరిశుద్ధ గ్రంథం మనతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, భక్తి మార్గాలు కొన్ని ఉన్నాయి. అవి మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 22, 23. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావాన్ని నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని. హల్లెలూయా. అక్కడ వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, యథార్థమైన భక్తి గలవారై. ఏ భక్తి చెప్పండి? అందరు ఇక్కడే ఉన్నారా? ఒకసారి 2 చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ భక్తి చెప్పండి? యథార్థమైన భక్తి. యథార్థమైన భక్తి గలవారై, ఇదిగో మీరు ఆయన పోలికలోకి రావాలి, ఆయన స్వభావాన్ని మీరు ధరించుకోవాలి. చూడండి, మందిరానికి వచ్చే చాలా కాలం నుంచి మనం మందిరానికి వస్తూ ఉన్నాం. చాలా కాలం నుంచి మన భక్తి చేసుకుంటూ వస్తున్నాం. ఆయన పోలికలోనికి మారలేదనుకోండి, ఏంటి ప్రయోజనం చెప్పండి? ఆయన స్వభావం మనం ధరించుకోలేదు, ఆయన స్వభావం మనలో కనబడట్లేదు అనుకోండి, ప్రయోజనం ఏంటంటారు? ఏ విధమైన ప్రయోజనం మనకి కలగదు. ఇదిగో దేవుని ప్రజలారా, దేవుని వెంబడిస్తున్న మనము, దేవుని అనుసరిస్తున్న మనము ఆయన పోలికలోనికి వచ్చేయాల. ఎవరి పోలికలో చెప్పండి? ఆయన పోలికలోనికి వచ్చేయాలి, ఆయన స్వభావంలోనికి వచ్చేయాలి. ఏమిటి ఆయన పోలిక, ఏమిటి ఆయన స్వభావం అని అంటేనండి, ఆయన పోలిక దేవుని ప్రజల మనకి ఆయన మాదిరి ఉంచిన గొప్ప దేవుడు. ఆయన మాదిరి, మనకు ఒక చక్కటి మాదిరి ఉంచి. చూడండి, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను పొందుకొని, చెప్పండి, యేసుక్రీస్తు బాప్తిసం పొందుకున్నారు, ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్నారు, ఆయన బలలో కూడా పాలు పొందారు, యేసుక్రీస్తు తల్లిదండ్రులకి లోబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని ప్రజలారా రాత్రంతా ఒలీవల కొండ మీద ఆయన ప్రార్థన చేస్తూ వచ్చేవారు.
ఒకసారి గమనించండి, ఆలోచించండి. ఆయన దేవుడు కదా, ఆయన ఎందుకు బాప్తిసం పొందడం చెప్పండి? బాప్తిసం పొందేది ఎవరంటే పాపాలు చేసేవారు, పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందాలి. అది బాప్తిసానికి ఉన్న అర్థం. మరి యేసుక్రీస్తు ఏం పాపం చేశారని ఆయన బాప్తిసం పొందారు? హల్లెలూయా. ఒక మాదిరి ఉంచడానికి. అందుకే యోహాను బాప్తిసం ఇస్తా ఉంటే యోహాన్ అంటారు, అయ్యా నేను నీ చేత బాప్తిసం పొందాలి. హల్లెలూయా. యోహాను మాట్లాడుతూ అంటున్నారు, నేను నీ చేత బాప్తిసం పొందాలి. అయ్యా నేను నీకు బాప్తిసం ఇవ్వడం ఏంటయ్యా అని అంటే, అప్పుడు ప్రభు అంటారు, యోహాను నీతి యావత్తు ఎలాగో జరగాల్సి నీతిని నెరవేర్చిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయన బాప్తిసం పొందారు, పరిశుద్ధాత్మను పొందారు, బలారాధనలో పాలు పొందారు. ఇంకో మాట చెప్పనా, ఆయన దేవాలయానికి వెళ్ళినప్పుడు పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉండేవారు. అంటే బైబిల్ గ్రంథాన్ని కూడా రాసింది ఎవరు చెప్పండి? ఆయనే. పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని ప్రజరా తన భక్తులను ప్రేరేపించి 40 మంది ప్రవక్తలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి ఈ గ్రంథాన్ని రాశారు. ఎంతమంది ప్రవక్తలు? 40 మంది ప్రవక్తలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి దేవుడు వారికి చెప్తా ఉంటే వాళ్ళు రాస్తా వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులెత్తి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుని ప్రజలారా గమనించవలసిన మాట ఏమిటనంటే, మనము భక్తి చేస్తున్నా మంచిదే. అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న సంఘానికి చెప్తున్నాడు, సంఘమా మీరు ఆయన పోలికలోనికి వచ్చేయాలి. ఎవరి పోలికలోనికి? ఆయన పోలిక, ఆయన స్వభావం మీలోనికి వచ్చేయాలి. ఆయన బాప్తిసం పొందారు, బలార్న పాలు పొందారు, బైబిల్ చదివారు, ప్రార్థన చేశారు. దేవుని ప్రజరా ఇంకా చెప్పాలంటే ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, శత్రువుల్ని ప్రేమించే విషయంలో నా దేవుడు మనకి ఎంతో గొప్ప పాఠాన్ని నేర్పిస్తున్నాడు. మీరు మీ శత్రువులు ప్రేమించండి, ఇదిగో మీరు క్షమించండి, మీరు ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా. ఆయన పోలిక, ఆయన స్వభావం ఏంటనంటేనండి, చూడండి, సిలువలో ఆయన కొడుతున్నప్పుడు ఆయన పలికిన మాట ఏమిటంటే, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు తెలీదు, వీరిని క్షమించండి. ఘట్టం పట్టుకుని లాగుతుంటే పిడిగుద్దులు గుద్దుతూ ఉంటే, ఒకడైతే తల మీద ముసుగేసేసి గుద్దుతూ ఉన్నాడు. గుద్దుతూ పిడిగుద్దులు గుద్దుతూ అంటాడు వాడు, క్రీస్తు ఎవడు కొట్టాడో నేను చెప్పు ఇప్పుడు అని అంటున్నాడు. అంత వెటకారంగా వేళాకోళంగా దేవుణ్ణి వాళ్ళు పరిహాసం చేశారు. దేవుని ప్రజలారా చూడండి, అవన్నీ కూడా ఆయన తట్టుకుని ఓర్చుకుని మనకు ఒక పోలిక, ఒక స్వభావం. ఆయన స్వభావం ఏంటంటేనండి, ఆయన స్వభావం ఏంటంటే దేవుని ప్రజలారా ఎవరినైనా సరే క్షమించే స్వభావం. హల్లెలూయా, స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఆయన పోలిక, ఆయన స్వభావం, ఆయన మూర్తిమత్వం, ఆయన తత్వం, ఆయన పోలికలోనికి మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడు దేవుని ప్రజలారా మనము నిజమైన భక్తి చేసినట్టు. హల్లెలూయా. అప్పుడు మనం యథార్థమైన భక్తి చేసినట్టు. యథార్థమైన భక్తి మనం చేయాలని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. కారణం ఏంటంటే, మీరు మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల చేత మీరు చెడిపోయే మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి. మనకి దేవుని ప్రజరా చూడండి, దేవుళ్ళకి వచ్చిన తర్వాత మనం చేయవలసిన కార్యక్రమాలు ఏంటంటే, ఒకప్పుడు అబద్ధాలు ఆడేవాళ్ళం, ఇప్పుడు అబద్ధాలు మానేయాలి. ఒకప్పుడు మోసం చేసే, ఇప్పుడు మోసం చేయడు. ఒకప్పుడు సినిమాల చుట్టూ తిరిగేవాళ్ళు, ఇప్పుడు సినిమాలు. ఒకప్పుడు సిగరెట్లు తాగేవాడు, పెట్లు తాగేసి ఇప్పుడు సిగరెట్లు మానేయాలి. అదే చెప్తుంది వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మీ ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టాలి, నవీన స్వభావాన్ని మీరు ధరించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నవీన స్వభావం ఎప్పుడైతే మీలోనికి వస్తుందో అప్పుడు మీరు నిజమైన భక్తి చేసినట్టు, అది యథార్థమైన భక్తి. హల్లెలూయా. యథార్థమైన భక్తి చేస్తే ఏంటి ప్రతిఫలం పాస్టర్ గారు అంటారేమో. యథార్థవంతులు కలిగే మేలులు ఎన్నో చెప్పమంటారా? యథార్థవంతుడికి అంటండి, ఆయన ఏ మేలు చేయకుండా మానడు. యథార్థవంతుల వంశాన్ని ఆయన దీవిస్తాడు. హల్లెలూయా. కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేయనా? ఒకసారి చూడండి. ఒకసారి సామెతల గ్రంథము
3వ అధ్యాయము 32వ వాక్యం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము. అమ్మా యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. 14వ అధ్యాయం 11వ వాక్యం, అదే సామెతలు 14:11. యథార్థవంతుల గుడారము, హల్లెలూయా, స్తోత్రం చెబుదామా. అక్కడే 15వ అధ్యాయం 8వ వాక్యం కూడా చూడండి ఒకసారి. యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందం. వింటున్నారా? అందరూ వింటున్నారా? నేను చెప్పుకుంటా వెళ్ళిపోతామన్నానా? అమ్మ, కొన్నిసార్లు బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అవుతుందంట, పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అలా లేరు కదా. హల్లెలూయా. చూడండి, గమనించండి. ఊరకనే ఆశీర్వాదాలు రావండి. ఆ గుండు బాసు గారు అంటున్నారు లలితా జ్యువెలరీ, డబ్బులు ఎవరికి ఊరికే, ఆశీర్వాదాలు కూడా ఎవరికి ఊరికే రావు. పరలోక రాజ్యం కూడా దేవుడు ఊరకనే ఎవరికి ఇవ్వడండి. యథార్థమైన భక్తి చేయాలి. ఆమేన్, హల్లెలూయా. యథార్థమైన భక్తి చేస్తే దానికి వల్ల కలిగే ఫలితాలు చూడండి. ఆశీర్వాదం ఏంటంటే యథార్థవంతులుగా ఆయన తోడుగా ఉంటాడంట. యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతూ ఉంటుందట. యథార్థవంతులు చేసే ప్రార్థన ఆయనకి చాలా ఆనందం కలిగిస్తుంది. హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 11వ అధ్యాయం 7వ వాక్యం. 11వ అధ్యాయం 7వ వాక్యం. అవును, యథార్థవంతులైన ముఖ దర్శనాన్ని 112వ కీర్తన 2వ వాక్యం కూడా చూడండి ఒకసారి. 112 2వ వాక్యం. యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించుదాం, గణపరచుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునిపై వట్టి మాటలు కాదు, కల్పించి చెప్పే మాటలు కాదు ఇవి. ఏదో మిమ్మల్ని భ్రమ పెట్టడానికో, లేకపోతే మిమ్మల్ని ఊరడించడానికో, లేకపోతే దేవుని ప్రజరా ఏదో మిమ్మల్ని మాయ చేయడానికో చెప్పే మాటలు కానే కాదు. వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే, మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నవీన స్వభావాన్ని ధరించుకుంటే మీరు యథార్థమైన భక్తి మీరు చేసినట్లు అవుతారు. యథార్థమైన భక్తి మనం చేస్తే ఇదిగో మీ వంశం దీవిస్తాడు దేవుడు. ఆమేన్. మీ పిల్లలను మీ బిడ్డల నా దేవుడు దీవిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఈ భక్తి మీతోనే ఆగిపోయేది కాదు. మీరు చేసిన భక్తికి నా దేవుడు ఇచ్చే ప్రతిఫలం ఏంటంటే ఇదిగో మీకు పుట్టిన బిడ్డలను నా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. యథార్థవంతుల గుడారం వర్ధిల్లుతుంది. యథార్థవంతులైన తోడుగా ఉంటాడు. ఇవన్నీ ఆశీర్వాదాలు, దీవెనలు. నా దేవుని ప్రజలారా, యథార్థమైన భక్తి మనం చేయాలి. యథార్థమైన భక్తి అంటే ఏంటి అనుకుంటారు చాలామంది. యథార్థమైన భక్తి అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం. హల్లెలూయా. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం, దేవునికి చెప్పాలి. ఉన్నది ఉన్నట్లుగా, ఏది దాచకుండా యథార్థంగా దేవుని ఎదుట ఒప్పుకోవాలి. హల్లెలూయా. ప్రభువా, నిజమే నాయన, ఆ పొరపాటు నేను చేశానయ్యా. అయ్యా నా తండ్రి, నా దేవా, దయచేసి నన్ను క్షమించండి అని యథార్థంగా దేవుని ఎదుట ఎవరైతే ఒప్పుకుంటారో నా దేవుని ప్రజరా, యథార్థవంతులకి ఆయన చేసే మేలులు ఎన్నో ఉన్నాయి. ఆమేన్. కనుక యథార్థమైన భక్తి అంటే భక్తి మార్గాలండి ఇవన్నీ. భక్తి మార్గాలు. భక్తులంటే ఆయనకి చాలా శ్రేష్ఠులు, భక్తులే శ్రేష్ఠులు. వారంటే నా దేవునికి చాలా ఇష్టలు. దేవుని ప్రజలారా, యథార్థమైన భక్తి చేయండి. కపటము అయిన భక్తి వద్దు, మోసపూరిత భక్తి వద్దు. హల్లెలూయా. కపటముగా భక్తి చేస్తే, మోసపూరితమైన భక్తి అది నీకు ప్రయోజనం కలగ చేయదు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెబుదామా గట్టిగా. యథార్థంగా మీరు భక్తి చేయండి. యథార్థమైన మార్గాలు మీరు నడిపించబడుతూ ఉండండి. యథార్థంగా దేవుని సన్నిధిలో మీరు ఉన్నది ఉన్నట్లు ఆయనకి చెప్పండి. నిశ్చయముగా నా దేవుడు మీ వంశాన్ని, మీ కుటుంబాలను నిశ్చయముగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఒకసారి అండి ఏం జరిగిందనంటే, యథార్థత అంటే చూడండి ఒకసారి. యథార్థమైన భక్తి చేసే వారికి నిశ్చయంగా దీవిస్తారు, నా దేవుడు ఆశీర్వదిస్తాడు. అది చూడండి. మోసం చేసే వారికి చెప్పి ఒక మాట చెప్తాను. ఒక ఆయన ఒక గ్రామంలో నెయ్యి అమ్ముతూ ఉన్నాడు. నెయ్యి
ఒక కాంట ఆయన నెయ్యి అమ్ముతున్నాడు. అందరూ ఆయన దగ్గర కొనుక్కుంటూ ఉన్నారు నెయ్యి. దేవుని ప్రజలు చాలా కాలం నెయ్యి అమ్మాడు. ఆ తర్వాత ఆయనకి ఏం దుర్బుద్ధి పుట్టిందో కానీ, చచ్చా మనకి సరిగ్గా లాభం రావట్లేదు ఈ నెయ్యి వల్ల అని చెప్పి కల్తీ నెయ్యి అమ్మడం మొదలుపెట్టాడు. అంటే నేతిలో కల్తీ ఇంకా వేరేది కలిపేసి కల్తీ నెయ్యి అమ్మడం మొదలు పెడితే, ఆ కల్తీ నెయ్యి అమ్మటం వల్ల ఆ నెయ్యి కొనుక్కొని తాగిన వాళ్ళందరికీ బలహీనత వచ్చేసింది, అనారోగ్యం వచ్చేసింది. అందరూ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్న తర్వాత తేలిన ఫలితార్థం ఏంటంటే, ఇదిగో మీరు మీరు తీసుకున్న ఆహారం, ఆ నేతి వల్ల మీకు ఈ బలహీనత వచ్చింది, ఆ అనారోగ్యం వచ్చిందని చెప్తే, దేవుని ప్రజలు వీళ్ళందరూ కలిసి ఆయన నిలదీశారు. ఆయన నిలదీసి పంచాయతీ ఆఫీస్ వరకు తీసుకొచ్చారు. ఏంటి నువ్వు చేసిన పని అంటే, నిజమే ఆయన యథార్థంగా ఒప్పేసుకున్నాడు. యథార్థంగా నేను పొరపాటు అయిందండి, అప్పుడే ఒప్పుకోలేదండి. అప్పుడు నేను అమ్మలేదంటే నేను కల్తీని అమ్మలేదని చెప్పి అంటున్నాడు. దేవుని ప్రజరా తేలిన ఫలితార్థం ఏంటంటే, మొత్తం మీద ఈయన ఆ కల్తీని అమ్మటం వల్లనే అందరికీ బలహీనత వచ్చిందని తెలిసిపోయింది, అందరికి తెలిసిపోయింది. ఇక పంచాయతీ ఆఫీసులో పెద్దలు అతనికి వేసిన శిక్ష ఏంటంటే 3 రకాల శిక్షలు వేశారట. 3 రకాల శిక్షలు. ఏమిటి ఆ శిక్షలు అంటే, అబ్బాయి నువ్వు కల్తీనయ్యి అమ్మాయి కాబట్టి 50,000 జరిమానా కట్టాలి. ఎంత అండి? 50,000 జరిమానా కట్టాలి. 50,000 జరిమానా కట్టలేకపోతే 100 కొరడా దెబ్బలు తినాలి. ఎన్ని చెప్పండి? 100 కొరడా దెబ్బలు తినాలి. సరే, 100 కొరడా దెబ్బలు తినలేకపోతే 2 లీటర్ల నెయ్యి నువ్వు తాగాలి. హల్లెలూయా. 3 రకాల శిక్షలు. మరి తేల్చుకో, ఏ శిక్ష అమలు చేయమంటావా తేల్చుకో అని చెప్పి దేవుని ప్రజల మోసం చేసిన వారికి ఏదో ఒక రోజు శిక్ష అనేది తప్పదు, శిక్ష అనుభవించాల్సింది. అయితే ఈ కౌంట్ అయినా దేవుని ప్రజారా 50,000 నేను కట్టలేనండి, 100 దెబ్బలు కూడా నేను తినలేను, ఆ నెయ్యి ఏదో తాగేస్తానని చెప్పి నెయ్యి తాగడం మొదలు పెట్టేశాడు. ఇంచుమించు 1.5 లీటర్ తాగేశాడు. 1.5 లీటర్ నెయ్యి తాగేసాడండి. ఆ తర్వాత ఇంకా ఎట్టకేలకు ఓడ్చుకుని వచ్చి ఇంకొక 1/2 లీటర్ తాగేసి, ఇంకొక 1/2 లీటర్ ఉంది. బాబు నేను తాగలేను అన్నాడు. తాగితేనే అది పూర్తయినట్టు, శిక్ష పూర్తయినట్టు. మరి ఏం చేయమంటామంటే, ఆ కొరడ దెబ్బలు ఏదో కొట్టండి, నేను డబ్బులు ఎలాగో ఇవ్వలేను అని అంటే, కొరడ దెబ్బలు ఇంచుమించు 50, 60, 70, 80, 90 కొరడ దెబ్బలు తినేసాడంట. ఇంకెన్నున్నా చెప్పండి? ఇంకా 10. బాబు నన్ను కొట్టొద్దు, నేను చచ్చిపోతాను, కొట్టొద్దు నాయనా, ఆ 50,000 కట్టేతని చెప్పి కట్టేశాడంట. హల్లెలూయా, స్తోత్రం చెబుదామా? దాని అర్థం ఏమిటంటేనండి, మోసపూరితంగా మనము కొనసాగించబడుతూ ఉంటే ఏదో ఒక రోజున దేవుడు మనకిచ్చే శిక్షను మనం అనుభవించాలి. హల్లెలూయా. మీకు అర్థమవడానికి చెప్తున్నాను. మోసపూరితంగా మనము కొనసాగితే శిక్ష తప్పదు. హల్లెలూయా. అందుకని మనం శిక్షించబడతామేమో ఆ భయముతో పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఏమనంటే, మీరు ఆ మోసాన్ని యథార్థంగా దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థంగా మీరు దేవుని సన్నిధిలో మీరు చేసిన అతిక్రమములు, దోషాలు, మోసములు ప్రతిదీ మనం దేవుని ఎదురు ఒప్పుకొని విడిచిపెడితే నా దేవుడు కనికరిస్తాడు. హల్లెలూయా. దేవుడు మనకి ఇంకా సమయాన్ని ఇచ్చాడు. ఆమేన్. సరి చేసుకోవడానికి, మనల్ని మనం సరి చేసుకోవడానికి, ఇదిగో మనము నూతన పురుషులుగా మార్చబడ్డానికి, నూతన స్వభావాన్ని ధరించుకోవడానికి మన దేవుడు ఇంకా సమయాన్ని ఇచ్చాడు. దయచేసి సమయాన్ని ఎవరు వృధా చేసుకోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. కాలం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదండి. ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేని పరిస్థితి. కాలం మారింది. దేవుని ప్రజలారా, చిన్న పెద్ద యవనస్తుల ఎవరు లేదు. దేవుని ప్రజలారా గమనించండి, ఆలోచించండి. కాలం ఎప్పుడు ఎలా మారుతుందో మనకు తెలియదు. అందుకని భయము కలిగి పరిశుద్ధాత్మ దేవుడు మనకు హెచ్చరిస్తున్న మాట ఏమిటంటే, మీరు భయభక్తులు కలిగి దేవుని ఆరాధించండి, భక్తి కలిగి దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి భక్తి మార్గం చెప్పండి ఇది? మనం వెళ్తున్న మార్గం ఎటువంటి భక్తి మార్గం ఇది? యథార్థమైంది. అందుకే పెద్దలు పాడారు, యెహోవా నా బలమా యథార్థమైనది పరిపూర్ణమై నీ మార్గం యెహోవా. హల్లెలూయా.
చెప్పండి? ఇది ఎట్టాది? ఈ మార్గంలో మనం మోసపూరితంగా సాగిపోద్దాం, ఎట్టకోలా బతికేద్దాం. చూడండి, ఒక రోజు అంటండి పావురాలన్నీ మేత మేస్తూ ఉంటే అక్కడికి కాకి వెళ్ళిందంట. కాకి వెళ్తే ఆ పావురాలు రాణిస్తాయండి? రాణిస్తాయి చెప్పండి? రానివ్వట్లేదు. అప్పుడు ఏం చేసిందంటే అది మహా తెలివిగలది. కిస్మిస్ పండకి అందరూ సున్నాలు, ఇంటికి సున్నాలు వేసుకుంటూ ఉంటే ఈ కాకి ఆ సున్నం బకెట్లో వెళ్ళిపోయి ఆ తెల్ల రంగు వేసుకొని ఆ తర్వాత వచ్చి వాటిలో వాలిందంట. అప్పుడు ఆ పావురాలు ఏమి అంటలేదంట. పావురాలు ఏమి, ఎందుకని? వాటి రంగే కదా. దేవుని రంగు మారింది. ఇక అన్ని పావురాలు నెమ్మదిగా ఒక్కొక్క గింజ తింటా ఉంటాయి. ఇది ఆత్రపోతాయి అమాంతంగా. ఆ గింజలన్నీ ఒకేసారి తినేస్తూ ఉంటే చూశాడు యజమాని, చూశాడు ఇదే తేడాగా ఉందని చెప్పి కర్ర ఇచ్చిన ఒక్క దెబ్బ కొట్టాడంట. హల్లెలూయా, స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుని ప్రజలారా, ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే రైతు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇది మరలా ఆ రంగు వేషం ధరించుకుని అలాగే వస్తూ ఉంది. ఒకరోజు సడన్గా ఏం జరిగిందంటే వర్షం వచ్చేసింది. వర్షం వచ్చేస్తే అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది చెప్పాలి? ఏమవుతుంది? ఆ రంగు అంతా అప్పుడు పౌరులన్నీ కలిసి మరలా ఫైట్ చేస్తే అడ్రస్ లేకుండా మీ అడ్రస్ వెళ్ళిపోయిందట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రజలారా, సాదృశ్యంగా ఆ మాటలు మీతో చెప్తున్నాను. మనం వేషం వేసుకొని ఇదిగో తెల్ల బట్టలు ధరించుకున్నంత మాత్రం పరిశుద్ధులు కానే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు నరుని వేషము చూసే దేవుడు కాదు. ఆయన నీ హృదయపు అంతర్భాగాన్ని, నీ హృదయం అటువంటి దేవుని ప్రజల ప్రతి అంతరంగాన్ని నా దేవుడు పరిశీలన చేసే దేవుడు. నీ ప్రతి అణువున నా దేవుడు పరిశీలన చేయగలిగిన దేవుడు. ఆయనకి మరుగైనది, ఆయన దృష్టికి కనుమరుగయ్యేది ఏది లేదు. హల్లెలూయా. సామెతల గ్రంథంలో ఉంటుందండి ఒక మాట, మహాజ్ఞాని అంటాడు, ఇదిగో పాతాళం ఆయనకి స్పష్టంగా కనపడుతుందంట. పాతాళం ఏం చెప్పండి? పాతాళం ఆయనకి స్పష్టంగా కనపడుతుంది. పాతాళమే ఆయన కనపడినప్పుడు నరుని హృదయానికి మరి తేటగా కనపడదా? చదవండి ఒకసారి ఆ మాట, సామెతల గ్రంథము 15వ అధ్యాయం 11వ వాక్యం చూడండి ఒకసారి. 15వ అధ్యాయం 11. పాతాళమును అగాధ యెహోవా కనబడుచున్నవి, నరుల హృదయములు మరి తేటగా కనబడతాయి కదా. కనబడదు చెప్పండి? హల్లెలూయా. మన దేవుడు ఎవరో తెలుసండి? చూచుచున్న దేవుడు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట, నే కూర్చుండుట నే లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా. హల్లెలూయా. ఊరికే పాటలు రాయరండి, ఊరికే పాటలు రాయరు. అవి ఎంతో అనుభవపూర్వకమైన పాటలు అవి. హల్లెలూయా. మనం చూస్తున్న దేవుడు, పరిశీలన చేస్తున్న దేవుడు, మనం కూర్చోవడం తెలుసు, నిలబడడం తెలుసు. కనుక నా దేవుని ప్రజ యథార్థమైన భక్తి చేయండి. నిశ్చయముగా యథార్థవంతుల వంశాన్ని నా దేవుడు దీవిస్తాడు. ఆమేన్. యథార్థమైన భక్తి మీరు చేయండి, నిశ్చయముగా నా దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. యథార్థమైన భక్తి చేయండి, నిశ్చయముగా యథార్థవంతులుగా ఆయన తోడుగా ఉంటాడు. దినవృత్తాంతాల గ్రంథంలో ఉంటుంది. ఇప్పుడు కాదు ఆగండి, చెప్తే చాలా తీసేస్తారు మీరు. హల్లెలూయా. దినవృత్తాంతాల గ్రంథంలో ఉంటుంది. యథార్థవంతులు బలపరచడానికి అండి ఆయన కనుదృష్టి సంచారం చేస్తూ ఉంది. హల్లెలూయా. ఎవరిని బలపరుస్తాడు ఆయన? యథార్థవంతుల్ని, త్రాగుబోతులు కాదండి. తాగుతూ ఉంటే ఆయన పక్కనకి వచ్చి ఇంకో ప్యాక్ అయినా బాగా తాగుతున్నా, ఇంకో ప్యాక్ అయినా
అనే దేవుడు కాదు ఆయన. హల్లెలూయా, స్తోత్రం చెబుదామా. ఎవరైతే యథార్థంగా ఉంటారో నా దేవుడు వారిని బలపరుస్తాడు. నిశ్చయముగా నా దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 26వ వాక్యం చూడండి ఒకసారి. 26, 27. ఎవడైనను భక్తి గలవాడని అనుకుంటే వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదంటే, అమ్మా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించాలి. ఇహలోక మాలిన్యం అంటకుండా తనను తాను కాపాడుకొనుటయే. హల్లెలూయా. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు ద్వారా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, యాకోబు, యేసుక్రీస్తు శిష్యులు ఒక శిష్యుడు యాకోబు ఆ పత్రిక రాస్తూ అంటాడు, ఇదిగో మీరు భక్తి గలవారమని చెప్పుకొని మీరు మోసపోవద్దు. ఎవరైనా సరే నోటికి కళ్ళెం పెట్టుకోనకుండా తన హృదయాన్ని మోసం చేసుకుంటూ భక్తి గలవాడనని చెప్పి అనుకుంటే ఆ భక్తి వ్యర్థమే. హల్లెలూయా. అసలు మనము భక్తులమని మనం చెప్పుకోవడం కాదు, మనము భక్తులమని ఆయన చెప్పాలి. ఆమేన్ చెబుదామా. హల్లెలూయా. మనము భక్తులు చాలాసార్లు చెప్తారు. చూడండి, ప్రార్థన చేయడానికి ఇద్దరు వెళ్ళారు. పరిసయ్యుడు, సొంకరి. మీరు గమనించండి, మనందరికి తెలిసిన మాట కదా అది. ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. మీరు గమనించండి, ఒక వ్యక్తి చేసే ప్రార్థన ఎలా ఉంది, మరొక వ్యక్తి చేసే ప్రార్థన ఎలా ఉంది. ఒక వ్యక్తి చేసే ప్రార్థన, దేవుని ప్రసార వాడు ఎన్ని చెప్తున్నాడంటే, అయ్యా నేను కొత్తిమీరలో కూడా దశంభాగం ఇచ్చేస్తున్నాను. దేంట్లో చెప్పండి, కొత్తిమీరలో కూడా దశంభాగం ఇచ్చే అంత గొప్ప భక్తుడు ఆయన. ఇంకా చెప్తాడు, అయ్యా అదిగో ఆ సుంకర వలె ఉండనందుకు నీకు స్తోత్రం అంటున్నాడు. మళ్ళీ ఇక ఆడుజోలు ఎందుకు, ఆడు భక్తుడు చేసుకోవచ్చు కదా. హల్లెలూయా. చూడండి, ఆ సుంకర వలె ఉండనందుకు నీకు స్తోత్రం. అయ్యా నేను వారానికి 3 సార్లు ఉపవాసం ఉండన్నా. ఎన్నిసార్లు చెప్పండి అమ్మా, ఎన్నిసార్లు వారానికి? మీరు ఒక్కసారి కూడా ఉండరేమో. ఆ భక్తుడు వారానికి 3 సార్లు ఉపవాసం ఉంటున్నాడు. హల్లెలూయా. ఇక చెప్పవలసిన మాటలన్నీ చెప్పేశాడు. చెప్పేసి దేవుని ప్రజల ప్రార్థన ముగించిన తర్వాత మరొక వ్యక్తి ప్రార్థన చేయడానికి వచ్చాడు. ఆ వ్యక్తి కనీసం దేవాలయంలోకి రావడానికి కూడా మనసు అంగీకరించట్లేదు. ఎందుకంటే అతను చేసిన ఆ పొరపాట్లన్నీ జ్ఞాపకం చేస్తున్నాయి. అతను చేసిన తప్పును, అమ్మో ఇది పరిశుద్ధమైన స్థలం, ఇది నిత్యంగా యెహోవా స్థలం అందు ఉన్నాడు, అమ్మో ఇది పరలోకపు గవనిది, అమ్మో నేను అడుగు పెట్టడానికి నేను అర్హుడు కాదని చెప్పి ఆ బయట నిలబడి అతను ఏమని మాట్లాడుతానంటే, అయ్యా పాపినైన నన్ను కరుణించు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెబుదామా. చూడండి, ఒక ఆయనేమో నేను భక్తుడిని అని చెప్పుకున్నాడా, ఆ భక్తుని దేవుడు లక్ష్య పెట్టలేదు. ఏమంటారంటే ప్రభు ఆయన యేసయ్య అంటారంటే, అతని కంటే ఇతడు నీతిమంతుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవరికంటే ప్రగల్భాలు పలికి దేవుని ప్రజల ఎంతో దీర్ఘ ప్రార్థన చేసి ప్రార్థన ముగించాడే, అతని కంటే ఎవరైతే పాపములు ఒప్పుకొని పాపినని గ్రహించి దేవుని ఎదుట పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేశారో నా దేవుడు ఆ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఇతడు నీతిమంతుడు. ఆమేన్. ఇతడు నీతిమంతుడు, ఇతడు భక్తుడు. ఈ భక్తుడు అంటే నాకు చాలా ఇష్టం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలారా మీరు గమనించండి, మనము భక్తులమని చెప్పుకోవడం కాదు, మనం భక్తులమని ఆయన చెప్పాలి. ఆమేన్ చెబుదామా. కనుక అక్కడ చెప్తున్నాడు, మిమ్మల్ని మీరు మోసపరచుకోవద్దు. పవిత్రమైన భక్తి ఏంటంటే, చూడండి, ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం, యథార్థమైన భక్తి. చెప్పండి, ఏ భక్తి అండి అది? యథార్థంగా మీరు భక్తి చేయండి. అదొక మార్గం, అదొక భక్తి మార్గం. అది యథార్థంగా చాలామంది భక్తి చేసేటప్పుడు చాలా యథార్థంగా భక్తి చేసుకుంటూ వస్తారు. హల్లెలూయా. అదొక పద్ధతి. మరొక మార్గము దేవుని ప్రజల పవిత్రమైన భక్తి. ఏ భక్తి అండి అది? పవిత్రమైన భక్తి ఏంటి అనుకుంటున్నారు దేవుని ప్రజల? పవిత్రమైన భక్తి ఏంటంటే, దిక్కులేని పిల్లలు ఉంటారు, ఆ
ఆ దిక్కులేని పిల్లలను మనము పరామర్శించాలి, ఆదరించాలి. హల్లెలూయా. దిక్కులేని పిల్లలకి ఏదైనా సహాయం చేస్తే మనము వారికి చేసినట్టు కాదు, దేవుడికి చేసినట్టే. హల్లెలూయా. చూడండి, తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారండి. చిన్న వయసులోనే పిల్లలు, తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ఉంటారు. వారు దిక్కులేని పిల్లలు. వాళ్ళకి ఎవరు చెప్పండి, దిక్కు ఎవరు చెప్పండి? అమ్మా నాన్నమ్మ లేకపోతే ఇంకెవరెవరు ఉంటారు, కానీ వాళ్ళు కూడా కొన్నిసార్లు వాళ్ళు పట్టించుకోరు. దిక్కులేని పిల్లల్ని మనము పరామర్శించాలి, వారిని ఆదరించాలి. అలాగే భర్త కోల్పోయిన స్త్రీలు ఉంటారు, విధవరాండ్రు. వారిని చూసి కూడా మనం వారిని ఆదరించాలి. హల్లెలూయా. వారిని పరామర్శించాలి. వాక్యం చెప్తా ఉంది, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది నిజమైన భక్తి, అది పవిత్రతతో కూడిన భక్తి. అది అక్కడితో ఆగిపోలేదండి, అక్కడితో ఆగిపోలేదు. దేవుని చాలామంది అనాథ పిల్లలు అనాథ హాస్టల్ పెట్టి, ఆ విధవరాండ్ర హాస్టల్ పెట్టి, అమ్మో మేము చాలా భక్తి చేసేస్తున్నామని చెప్పి అనుకుంటారు. భక్తి అక్కడితో ఆగిపోలేదు. మరొక్క మాట చెప్తున్నాడు యాకోబు, ఇహలోక మాలిన్యం నీకు అంటకుండా కాపాడుకోవాలి. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందండి? హల్లెలూయా. దిక్కులేని పిల్లలను చూడాలి, చూడొద్దని కాదు. విధవరాండ్రను పరామర్శించాలి, అక్కడితో ఆగిపోకుండా. చాలామంది అక్కడ ఆగిపోతున్నారు. అమ్మ మేము చాలా భక్తి చేసేస్తున్నాము, దిక్కులేని పిల్లలను పోషిస్తున్నాము, విధవరాండ్రను పోషిస్తున్నాము అని చెప్పి అనుకుంటున్నారు. ఇక అసలైన భక్తి ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా కాపాడుకుని ఎంతమంది చాలా చోట్ల జరిగే సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని ప్రజలారా, దిక్కులేని పిల్లలు అని చెప్పి, విధవరాండ్రు అని చెప్పి వాళ్ళు ప్రారంభించి ఎక్కడెక్కడి నుంచో డబ్బులు వసూలు చేసి, చూడండి వాళ్ళని చూస్తారు కానీ వాళ్ళకి చేసి ఈ వ్యక్తి మాత్రం విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటాడు, విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటాడు. నా దేవుని అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాక్యం ఏమని చెప్తుందంటే, మీరు భక్తి చేయట్లో అక్కడతో ఆగిపోవద్దు, ఇహలోక మాలిన్యం మీకు అంటకుండా కాపాడుకోవాలి. హల్లెలూయా. అది అలాంటి భక్తి, అంటే పవిత్రమైన భక్తి మీరు చేసినప్పుడు నిశ్చయముగా నా దేవుడు మిమ్మల్ని కనికరిస్తాడు, కృప చూపుతాడు. ఆయన మీ పక్షముగా కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులెత్తి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? మొదటగా మన యథార్థమైన భక్తి, ఆ రెండవది పవిత్రమైన భక్తి చేయాలి. ఎందుకో తెలుసండి, మన దేవుడు పరిశుద్ధుడు, 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 అతి పరిశుద్ధుడు. ఆయన మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని వాక్యం మనకు హెచ్చరిస్తూ ఉంది. పవిత్రమైన భక్తి చేయాలి. అపవిత్రమైన దేని కార్యక్రమాలు మనం పాలు పొందకూడదు. మన కన్నులు అపవిత్రమైనవి చూడకూడదు. హల్లెలూయా. మన నోరు అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదు. ఒక మాట చెప్పనా మీకు, మనం మాట్లాడే ప్రతి మాట అక్కడ రికార్డ్ అవుతోంది. హల్లెలూయా. వాస్తవం చెప్తా ఉన్నాను దేవుని ప్రతి. ఇప్పుడు సీసీ కెమెరాలు ఇప్పుడు వచ్చినాయి, సీసీ కెమెరాలు అవన్నీ ఇప్పుడు వచ్చినాయి. ఆ సీసీ కెమెరాలో మనిషి రికార్డ్ అయిపోతాడంట, వారు ఏమేమి మాట్లాడుకున్నా మాటలు కూడా రికార్డ్ అయిపోతాయంట సీసీ కెమెరాలో ఇప్పుడు. హల్లెలూయా. అంటే దొంగడు వచ్చాడు, ఆ దొంగడు వచ్చినప్పుడు ఏమేమి మాట్లాడుకున్నాడు ఆ మాటలన్నీ కూడా రికార్డ్ అయిపోతాయి ఇప్పుడు సీసీ కెమెరాలో. దేవుని ప్రజరా, ఈ సీసీ కెమెరా నా దేవుడు ఎప్పుడో పెట్టేశాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. రెండు చేతులెత్తి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నా దేవుని ప్రజ, మనం మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతుంది కనుక కొంచెం నోటిని అదుపులో పెట్టుకోవాలి. ఆమేన్. చూడండి, అదే చెప్తున్నాడు యాకోబు తన పత్రికలో, నోటికి కళ్ళెం పెట్టుకోకుండా భక్తి గలవాడినని చెప్పి అనుకుంటే ఆ భక్తి వ్యర్థమే. దేవుని ప్రజలారా, మన కళ్ళు అపవిత్రమైనవి చూడకూడదు, మన నోరు అపవిత్రమైన మాటలు ఈ చేతులతో అపవిత్రమైన పనులు చేయకుండా దేవుని ప్రజల సమస్త విషయాలు మనము పరిశుద్ధంగా కాపాడుకోగలిగితే, పరిశుద్ధంగా జీవించగలిగితే నా దేవుడు నిశ్చయముగా ఖచ్చితంగా నా దేవుడు మీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యథార్థమైన భక్తి చేయండి, పవిత్రమైన భక్తి చేయండి, పవిత్రమైన మార్గాల్లో మిమ్మల్ని నడిపించుకుంటూ ఉండండి. రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ మనందరితో మాట్లాడాడు, చాలామంది రాలేదు. ఇరుకు మార్గంలో ప్రవేశించి మీరు పోరాడండి. ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తారంట. ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి
అనేకులు ప్రవేశించాలని చూస్తారంట, కానీ వారి వల్ల కాదు. నా దేవుని ప్రజలారా, పవిత్రంగా బ్రతకాలని ఆశ ఉంటుంది, కానీ చాలామందికి పవిత్రంగా బ్రతకలేక జీవితాన్ని దేవుని విచ్చలవిడిగా జీవిస్తూ జీవితాన్ని శాపానికి గురి చేసుకుంటూ దేవుని ఆశీర్వాదాలకు దూరం అయిపోయి, దేవుని కృపకు దూరం అయిపోయి, దేవుని ప్రజలారా నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక, దేవుని ప్రజలారా చూడండి, ఈ లోకంలో అనేక రకాల శ్రమలు, కష్టాలు అనిపిస్తున్న వారు ఎందరో ఉన్నారు. దేవుని ద్వారా మనం ఏదైనా ఒక దీవెన పొందుకోవాలంటే మన దేవుడు పరిశుద్ధుడు కదండి, మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. హల్లెలూయా, స్తోత్రం చెబుదామా. నీ దేహము దేవునికి ఆలయం. ఈ దేహాన్ని మనం పాడు చేసినట్లయితే దేవుడు, హల్లెలూయా, కనుక దేవుడు మనకిచ్చిన దేహంతో పవిత్ర మార్గం నడిపించుకుందాం. దేవుని ప్రజరా, కళ్ళు ఇచ్చాడు కదా ఆశించి నేను చూడమని కాదు. చూడండి, సెల్ ఫోన్లో ఏమేమి చూస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. కళ్ళు ఇచ్చాడు కదా చూడటానికి, ఇష్టం వచ్చిన చూడడానికి కాదు. నోరు ఇచ్చాడు కదా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడడానికి కాదు. హల్లెలూయా. 2 కాళ్ళు బాగానే ఉన్నాయి, ఇష్టం వచ్చిన చాటు తిరగమని కాదు దాని అర్థం. హల్లెలూయా. దేవుని ప్రజలారా, దేవుడు మనకిచ్చిన ప్రతి అవయవం పట్ల మనం జాగ్రత్త కలిగి భక్తి శ్రద్ధలతో యథార్థముగా నీతిగా పవిత్రంగా మనము భక్తి చేసుకుంటూ వెళ్తే నిశ్చయముగా ఖచ్చితంగా దేవుడిచ్చే ప్రతిఫలాన్ని మనము అనుభవించగలుగుతాం. 2 చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక్క మాట చెప్పేసి ప్రార్థన చేస్తాను. రాజుల 2వ గ్రంథము, రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 12-13 వాక్యాలు చూడండి ఒకసారి. ఆమెను పిలిచాడు. ఆమె వచ్చినప్పుడు అతడు, నీవు ఎంత శ్రద్ధాభక్తులు మా యందు కనుపరుస్తా ఉన్నావు, నేను నీకు ఏమి చేయాలని చెప్పి అడిగాడు. చదవండి. నిన్ను రాజుతోనైనా నిన్ను గూర్చి నేను మాట్లాడవాలని కోరుచున్నావా అని అడుగుమని గెహాజీకి ఆజ్ఞయగా వాడు ఆ ప్రకారం ఆమెతో అన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆ సందర్భం అంతా చదివేయడానికి సమయం కాదు, కానీ అక్కడ ఒక్క ప్రాముఖ్యమైన మాట మీకు జ్ఞాపకం చేసేసి ప్రార్థన చేస్తాను. షూనేము అనే ఒక పట్టణంలో గనురాలనే ఒక స్త్రీ ఉన్నారు. షూనేము అనే ఒక పట్టణంలో, దేవుని ప్రజలారా, ఆ ప్రాంతానికి దైవజనుడు ఒకసారి, ఎలీషా దైవజనుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. ఒకసారి ఎలీషా దైవసేవకుడు ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ గనురాలైన స్త్రీ ఏమని మాట్లాడుతుందంటే, అయ్యా, ఈరోజు మీరు మా ఇంటి దగ్గర భోజనం చేయాలి. ఈరోజు మా ఇంటి దగ్గర భోజనం చేయాలంటే ఆ సేవకుడు అంటాడు, అమ్మా మరొకసారి ఎప్పుడన్నా వస్తానులే, ఇప్పుడు నాకు ఇది వీలయ్యే సమయం కాదు, మరొకసారి ఎప్పుడన్నా వస్తానంటే, అయ్యా లేదు, మీరు దయచేసి మా ఇంటికి రావాలి, మా ఇంట్లో భోజనం చేయాలి. సరే, ఆమె బలవంతం చేస్తూ ఉంటే ఎట్టకేలకు ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దేవుని ప్రజలు ఆమె మంచి భోజనం పెట్టింది. భోజనం చేసిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. దేవుని ప్రజలారా, ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, ఆ దైవ సేవకుడు ఆ ఇంట్లో అడుగు పెట్టి భోజనం చేసి ఆ ఇంట్లో ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత ఆ కుటుంబస్తులు దైవ సేవకుడికి రాకను బట్టి ఆ కుటుంబం దీవించబడింది. హల్లెలూయా. వారు పండిస్తున్న పంటలు సమృద్ధిగా పండడం ప్రారంభించినాయి. వారు చేస్తున్న చేతి పనులన్నీ ఆశీర్వదించడం ప్రారంభించాడు దేవుడు. ఆ విషయాన్ని ఆమె గమనించి ఏం చేసిందంటే తన భర్తతో మాట్లాడుతూ ఉంది. అయ్యా, ఏమండి, మన ఇంటికి వస్తున్న దైవ సేవకుడు చాలా భక్తి కలిగిన దైవ సేవకుడు, ఆయన కొరకు మనము ఒక గది కట్టిద్దాం, ఒక మేడ గది కట్టిద్దాం. ఎందుకంటే ఆయన ఎప్పుడైనా సరే ఈ ప్రాంతం వచ్చినప్పుడు అర్ధరాత్రి పూట వెళ్తున్నాడు దైవ సేవకుడు. అర్ధరాత్రి పూట ప్రయాణం అంతా క్షేమం కాదు కనుక ఆయన మన దగ్గరే బస చేసి తర్వాత ఆయన వెళ్తాడు. కనుక ఆయన కొరకు ఒక గది కట్టిద్దామని చెప్పి భర్తతో ఆమె మాట్లాడుకొని, దేవుని ప్రజరా, ఆమె ఏం చేస్తుందంటే ఒక గది కట్టించి
ఆ గదిలో ఒక బల్ల, ఒక దీపస్తంభాన్ని ఏర్పాటు చేసింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రజలారా, ఈ దైవ సేవకుడు రెండోసారి వచ్చినప్పుడు ఆమెను కలిసినప్పుడు ఆమె అంటున్న మాట ఏమిటంటే, అయ్యా మీరు ఈ రాత్రి ఇక్కడ బస చేయండి, ఇక్కడ రెస్ట్ తీసుకోండి, మరలా మీరు వెళ్ళొచ్చు అని అంటే, ఈ దైవ సేవకుడు ఎలీషా ఆశ్చర్యపోయి ఎందుకు ఈమె ఎంత భక్తి శ్రద్ధలు కనుపరుస్తూ ఉంది, ఎందుకు ఈమె ఎంత భక్తిగా, అంటే మన పట్ల, సేవకుల పట్ల ఎంత భక్తి శ్రద్ధలు కనుపరుస్తుంది ఏమని చెప్పి అతను ఆలోచన చేసి గెహాజీతో మాట్లాడుతున్నాడు. తన శిష్యుడైన గెహాజీతో మాట్లాడుతున్నాడు. ఏమైనా ఆమెకి అవసరాలు ఏమైనా ఉన్నాయేమో కనుక్కుంటారా, ప్రార్థన చేద్దామని చెప్పి గెహాజీతో అనంటే, గెహాజీ వెళ్ళాడు, ఆమెతో మాట్లాడాడు. అన్ని వివరాలు అడిగిన తర్వాత ఆమె చెప్పిన మాట ఏంటంటే, నాకు ఏ కొదువ లేదని చెప్పింది. హల్లెలూయా, స్తోత్రం చెబుదామా గట్టిగా. దేవుని ప్రజలారా, ఇది ఒక మార్గం. ఒకటి యథార్థమైన భక్తి, రెండవది పవిత్రమైన భక్తి, మరొక భక్తి శ్రద్ధతో కూడిన భక్తి. హల్లెలూయా, స్తోత్రం చెబుదామా. దేవుని ప్రజలారా, ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, ఆ కుటుంబము సేవకునికి ఆతిథ్యం ఇవ్వడం మొదలుపెట్టింది. నేను చూస్తాను దేవుని ప్రజలారా, మీ గురించి మాట్లాడట్లేదు కానీ కొన్ని కుటుంబాల్లో సేవకుడు అడుగు పెట్టేదానికి ఆ కుటుంబస్తులు దేవుని ప్రజలారా సంకోచిస్తారు, సందేహిస్తారు. పొరపాటుని సేవకుడు వెళ్ళినా ఆమె అంటాది ఏమనంటే, అయ్యా మా ఆయన గారు ఒప్పుకోరని. కొన్ని కుటుంబాల దేవుని ప్రజలారా సేవకుడు నిలిచేదానికి, సేవకుడు అడుగు పెట్టేదానికి అవకాశాలు ఉండవండి. వాళ్ళు అవకాశం ఇవ్వరు. వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటంటే, ఏ సేవకుడైతే మన కుటుంబానికి వచ్చి ప్రార్థన చేస్తాడో, సేవకుడికి మన కుటుంబంలో ఎక్కడైతే చోటు ఉంటుందో నిశ్చయముగా, ఖచ్చితంగా నా దేవుని యొక్క కృప ఆ కుటుంబానికి కలుగుతుంది. హల్లెలూయా, స్తోత్రం చెబుదామా గట్టిగా. హల్లెలూయా. సేవకుడు అంటే ఏంటి అనుకుంటున్నారు మీరు? సేవకుడు అంటే దేవునికి ప్రతినిధిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని స్థానంలో ఉన్నాడు. దేవునితో సమానం కాదు, దేవుని స్థానంలో ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే సేవకుడిని గౌరవించి దేవుని ప్రజలారా మన ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇస్తామో దాని ప్రతిఫలాన్ని నిశ్చయంగా మీరు పొందుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. నేటి దినాల్లో భక్తి చాలా కనుమరుగైపోతుంది. ఒకప్పుడు దేవుని ప్రజలారా సేవకులంటే గడగడలాడిపోతూ మా ఇంటికి పిలిపించుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి అని ఆశపడేవారు ఒకప్పుడు. ఇప్పుడు అట్లాంటిది ఏమీ లేదు. పేటర్ గారు మాకోసం ప్రార్థన చేయండి. ఇప్పుడు పేటర్ గారు ప్రార్థన చేయాలి. హలో బాగున్నారమ్మా, ప్రార్థన చేస్తున్నాను మొదలెడతాడు. ఎక్కడ? ఫోన్లో. ఏసన్ గారు చెప్పారండి. ఏసన్ గారు అలాగే ఫోన్లో ప్రార్థన చేయమంటే ఏసన్ గారు అన్నారు, నేను ఫోన్లో ప్రార్థన చేయను అన్నట్టు. ఎందుకు ఫోన్లో ప్రార్థన చేయనంటే, ఏసే దగ్గర సెల్ ఫోన్ లేదు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. దేవుని ప్రజలారా అవకాశం ఉన్నంత వరకు, ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు అనుకోండి, ఒక వ్యక్తి అమెరికాలో ఉన్నాడు. అమెరికాలో ఉన్న వ్యక్తి కొరకు మనం సెల్ ఫోన్లో ప్రార్థన చేస్తాం, అది సబబే. మరి ఈ గ్రామంలో నుండి ఇంటి పక్కనే ఉండి పాటర్ గారు ప్రార్థన చేయండి. హల్లెలూయా. సేవకుని పిలిపించుకుంటే, సేవకుడు అడుగు పెడితే అది నీకు దీవెన కాదా? హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా షూనేమ్ అనే పట్టణంలో ఆ గనులైన స్త్రీ ఇంట్లో అడుగు పెట్టాడు. ఆశ్చర్యమైన సంగతి ఏంటి చెప్పనండి. ఒకరోజు బిడ్డ చనిపోయాడు. ఆమెకి బిడ్డలు లేరు, దేవుడు బిడ్డనిచ్చాడు. ఆ తర్వాత ఏదో కొన్ని కారణాల వల్ల బిడ్డ చనిపోతే ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, ఈమె మరలా దైవ సేవకుని ఆశ్రయించింది. హల్లెలూయా. మరలా దైవ సేవకుని ఆశ్రయిస్తే అద్భుతమైన కార్యం ఏంటంటే, ఆ దైవ సేవకుడు ఆ బిడ్డను హత్తుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థన చేసిన తర్వాత చనిపోయిన బిడ్డ బ్రతికాడు. హల్లెలూయా. దైవ సేవకుడిని ఇంట్లో అడుగు పెడితే మరణం నిరర్థకమైపోద్ది. అర్థమవుతుందా మీకు? దైవ సేవకుని ఇంట్లో అడుగు పెడితే మరణము నిరర్థకమవుతుంది. జీవము, అక్షయతను నా దేవుడు వెలుగులోనికి తీసుకొస్తాడు. రెండు చేతులతో గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా,
హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలారా, ఏ కుటుంబం అయితే సేవకునికి ఆతిథ్యం ఇస్తారో, సేవకుని చేర్చుకుంటారో, ఆ కుటుంబం పట్టిన దేవుడు కృప చూపడం మొదలు పెడతా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ భక్తి ఏంటంటే శ్రద్ధతో కూడిన భక్తి. ఏ భక్తి అండి? వచ్చారు పాటగారు, కూర్చోండి, కాపీ తాగి వెళ్దురు కానీ. పాటగారు వచ్చారు, కూర్చోండి, కాపీ తాగి వెళ్దురు కానీ. కాపీ అండి, కాపీ తాగేదానికి వస్తున్నారా పాస్టర్ గారు? దేవుని ప్రజలారా, చూడండి, చులకనగా చూసే పద్ధతి, ఆ ధోరణి మానుకొని దైవ సేవకుని పట్ల, దైవ సేవకుని విధేయతను కనుపరచగలిగితే, సేవకుడు వచ్చాడంటే దేవుణ్ణి ఇంట్లో అడుగుపెట్టినట్లే. ఆమె చెబుదామా? రెండు చేతులు గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఈ విధంగా మన భక్తి మార్గాలు కొనసాగించబడతా ఉన్నప్పుడు నిశ్చయముగా నా దేవుడు భక్తులంటే ఆయనకి శ్రేష్ఠులు అవుతారు. ఆ భక్తుల పట్ల నా దేవుడు ఇష్టం కలిగి ఉన్నాడు. భూమి మీద నా భక్తులే శ్రేష్ఠులు, వారంటే నా దేవునికి చాలా ఇష్టలు. కనుక దేవుని ప్రజరా, ఒకటి యథార్థమైన భక్తి చేయండి, రెండవది పవిత్రమైన భక్తి చేయండి, మూడవది శ్రద్ధతో కూడిన భక్తి చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కొద్ది మాట మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి